మనకు ఎలిమెంటరీ ఆఫ్ సింబల్స్. మనం నిన్న వెల్డింగ్ జాయింట్స్ చూసాం. వెల్డింగ్ జాయింట్స్ వెల్డింగ్ పొజిషన్స్ అవి ఎంత ఇంపార్టెంటో మనకు సిబిటి ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ వాటి మీద ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ అంటే తెలుసు కదా, ఫైనల్ ఎగ్జామ్లో వెల్డర్ క్వశ్చన్ పేపర్లో వెల్డింగ్ పొజిషన్స్ని వెల్డింగ్ జాయింట్స్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. వాటితో పాటు ఎలిమెంటరీ ఆఫ్ సింబల్స్ ఉంది. ఇవి ఎలిమెంటరీ ఆఫ్ సింబల్స్ కూడా జాయింట్స్ సంబంధించినవి, వెల్డింగ్ జాయింట్స్ సంబంధించినవి. ఈ జాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ జాయింట్ చూపిస్తుంది, బట్ జాయింట్ లాగా. ఇప్పుడు ఈ బట్ జాయింట్ ఏమంటారు అంటే బట్ వెల్డ్. నిన్న ఫిల్లెట్ వెల్డ్ అని చెప్పాను మీకు, గ్రూ వెల్డింగ్ చెప్పాను. ఓకేనా? ఇట్స్ లైక్ బట్ వెల్డ్. బట్ వెల్డ్ మీన్స్ ఏంటంటే ఇట్లా బట్ జాయింట్. ఈ జాయింట్ని ఎలా చూపిస్తారంటే ఇక్కడ రెండు వర్క్ పీసులు ఇలా జాయింట్ చేస్తాను కదా, సో అక్కడ ఈ జాయింట్ సింబల్ ఇలా ఉంది. మనం జాయింట్ చేసే ఏరియా ఈ గ్యాప్ లో బీడింగ్ ఫిల్ చేస్తాం. సో అక్కడ ఫిల్ చేస్తున్న ఈ గ్యాప్ ఏరియా ఇలా ఉంటుంది. సో ఆ సింబల్తో ఇండికేట్ చేస్తాను. ఈ సింబల్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్ వెల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ విత్ రైజ్డ్ ఎడ్జెస్. రైజ్డ్ ఎడ్జెస్ బీయింగ్ melted down completely. melted down completely అంటే మెటల్ అనేది వెల్డింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత హీట్కి ఎడ్జెస్ కరుగుతాయి. 100% కొంత వర్క్ పీస్ మెటీరియల్ అనేది మనం వెల్డింగ్ చేసేటప్పుడు హీట్కి రెస్పాండ్ అయితే ఖచ్చితంగా అది కరుగుతుంది. కొంత ఎడ్జ్ అనేది ఖచ్చితంగా కరుగుతుంది. కరిగిన తర్వాత రెండు జాయింట్ అవుతాయి అనమాట. అది కూడా హీట్కి రెస్పాండ్ అయితేనే జాయింట్ అవుతుంది. సో వాడు అదే చెప్తున్నాం ఇక్కడ. సో దాని సింబల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బట్ జాయింట్ అని. ఓకేనా? ఇది స్క్వేర్ బట్ వెల్డ్. ఇక్కడ బట్ వెల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ విత్ రైజ్డ్ ఎడ్జెస్ అన్నాడు. రైజ్డ్ ఎడ్జెస్ మారింది ఇక్కడ పాయింట్. ఓకేనా? ఇక్కడ స్క్వేర్ బట్ వెల్డ్. స్క్వేర్ బట్ వెల్డ్ అనగానే రెండు లైన్స్ స్ట్రైట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. రెండు లైన్స్ స్ట్రైట్. ఇక్కడ రైజ్డ్ ఎడ్జెస్ లేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, స్ట్రైట్ చూపించింది. ఇక్కడ ఇది బ్లాక్ ఉన్నది వచ్చేసి మన బీడింగ్ ఏరియా, దాన్నే బీడింగ్ ఏరియా అంటాం. ఇవి జాయింట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం చూసేది ఏ జాయింట్ ఏదనేది మనం ఫైండ్ అవుట్ సింబల్ ద్వారా ఇండికేట్ చేస్తాం. ఈ సింబల్స్ అన్నీ కూడా యాజ్ పర్ BIS బ్రిటిష్ స్టాండర్డ్ సిస్టమ్స్, AWS అంటే అమెరికన్ వెల్డింగ్ సొసైటీ. మనకి కొన్ని స్టాండర్డ్స్ త్రూఅవుట్ వరల్డ్లో వెల్డింగ్ స్టడీ ప్రకారం సేమ్ ఉంటాయి. కొన్ని నువ్వు ఫారెన్ వెళ్ళినా కూడా జాబ్ చేయాలి కదా, అక్కడ వెల్డింగ్ సింబల్స్ ఉంటాయి. కొన్ని కామన్ ఉంటాయి. అంటే అందరికీ AWS ప్రకారం ఫాలో అవుతాం. ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా AWS ప్రకారం చూస్తాం. AWSలో సింబల్స్ ఎలా ఉన్నాయి అన్నప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. కోడింగ్ ఉంటుంది, వెల్డింగ్ చేసేటప్పుడు కోడింగ్ ఉంటుంది. ఇండస్ట్రీస్లో ఒక వెహికల్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక జాయింట్ చేసినాడంటే జాయింట్ని సింబల్తో ఇండికేట్ చేస్తాడు. ఇది స్క్వేర్ బట్ వెల్డ్ లైక్ ఎట్లా పెట్టి సింబల్ వేస్తారు. అక్కడ మొత్తం రాయడు స్క్వేర్ బట్ వెల్డ్, ఇది BIS AWS ఇట్లా ఇండికేషన్స్ ఉంటుంది, కోడ్స్ ఉంటాయి అంతే. వెల్డింగ్లో కోడింగ్ ఉంటుంది. మనకు 100% వెల్డింగ్లో కోడింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెల్డింగ్ పొజిషన్స్ చూసినాం, ఫ్లాట్, హారిజాంటల్, వర్టికల్. ఏమన్నాడు, 1G అన్నాడు, 1F అన్నాడు. ఇది కోడా కాదు? G అంటే గ్రూ వస్తుంది, F అంటే ఫిల్లెట్ వెల్డింగ్. ఓకేనా కదా? ఇందులో ఒక కోడింగ్ ఉందా, పొజిషన్ ఉంది, అది గ్రూతో చేస్తున్నావా ఫిల్లెట్ వెల్డింగ్ అంటే వితౌట్ గ్రూ ఉందా అనేది చెప్తాను. ఇది వెల్డింగ్ పొజిషన్స్ కోడింగ్. ఇదంతా కూడా కోడింగ్. నిన్న క్లాస్లో అయిపోయింది అది. ఇప్పుడు ఈ ఎలిమెంటరీ సింబల్స్ కూడా అలాంటివి. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ నేమ్ ఇస్తాడు, కింద 2, 3, 4 సింబల్స్ పెడతాడు. ఇది ఎక్కడ ఉంటుంది మధ్యలో. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ స్క్వేర్ బట్ జాయింట్?
అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. నీకు అర్థమైంది కదా. అప్పుడు నీకు స్క్వేర్ బట్ జాయింట్ ఎలా ఉంటుందో తెలిస్తేనే ఫైండ్ అవుట్ చేస్తాం, ఆన్సర్ పెడతాం. ఈ ఎలిమెంటరీ సింబల్స్ చాలా ఇంపార్టెంట్ వెల్డర్స్కి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ సింగిల్ వి బట్ వెల్డ్. సింగిల్ వి సింబల్ అర్థమైందా? ఇక్కడ వి ఉందా? ఈ లుకింగ్ లో వి షేప్ ఉంది. వి షేప్ ఉందా? ఇక్కడ వి షేప్ వచ్చిందా లేదా? సింగిల్ వి బట్ జాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ సింగిల్ వివెల్ బట్ వెల్ అంటారు. ఇక్కడ చూడు వివెల్ అనే వర్డ్ వచ్చింది, ఇక్కడ చేంజ్ కనబడుతుంది చూడు. ఇక్కడ ఏం చేంజ్ అంటే అది ఇటు సైడ్ స్ట్రైట్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేసి యాంగిల్ కట్ చేస్తుంది క్రాస్. అవునా? ఈ యాంగిల్లో